లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తున్నామని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి జయప్రసాద్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు కాంప్లెక్స్లో న్యాయమూర్తి మిలింద్ కాంబ్లేతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి జయప్రసాద్ మాట్లాడారు. ఈ నెల 14న సిద్దిపేట కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కోర్టులో 6 బెంచీలు ఏర్పాటు చేసి 2441 కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. లోక్ అదాలత్లో పలు సివిల్, పీటీ కేసులతో పాటు ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులను కూడా పరిష్కరిస్తామన్నారు. ఇరు వర్గాలు ఆమోదం తెలుపుతారు కాబట్టి ఇలాంటి నేరాలు తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. ఈ అదాలత్ను కక్షిదారులు, అడ్వకేట్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో పరిష్కరించబడ్డ కేసులకు కోర్టు ఫీజులు తిరిగి ఇవ్వబడతాయన్నారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో 1464 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయండి. వాటిలో మనం ఈ 14వ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మరి రాజీ తగపడినటువంటి కేసులు, అవకాశం ఉన్నటువంటి కేసులు 2441 కేసులను గుర్తించడం జరిగింది. ఈ గుర్తింపులో భాగంగా ముఖ్యంగా సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు గుర్తించినాం మనం. మరి వీటిలో కుటుంబ తగాదాలు, రాజీ అవకాశం ఉన్నటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసెస్లో స్థిర చరాస్తులకు తగిన అవకాశం ఉన్నటువంటి కేసులు, రాజీకి అవకాశం ఉన్నటువంటి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాలకు యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి కేసులు, భార్యాభర్తల తగాదాలు, కుటుంబ తగాదాలు, ముఖ్యంగా డీవీసీ కేసులు అని మనం చెప్పుకుంటాము, చెక్ బౌన్స్ కేసులు, ఇవన్నీ కూడా రాజీకి అవకాశం ఉన్నటువంటి కేసులు. ఈ కేసులలో మరి పెండింగ్లో ఉన్నటువంటి కక్షిదారులు 14వ తారీఖు రోజు వారి జిల్లాలో ఉన్నటువంటి వారి కేసులు ఉన్నటువంటి కోర్టులకు అటెండ్ అయినట్లయితే, లేకుంటే వాళ్ళ న్యాయవాదులను కలిసినట్లయితే, లేదా మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేటలో అయితే, లేదంటే మండల న్యాయ సేవాధికార సంస్థ మనకు మండల్ లెవెల్లో వివిధ కోర్టులు ఉన్నటువంటి ఆ సంస్థకు మీరు వెళ్ళినట్లయితే, మీ కేసు నెంబర్లు చెప్పినట్లయితే కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి కోర్టులకు సంబంధించినటువంటి అధికారులు వారు ఆ కేసును నోట్ చేసుకొని మీకు తగిన సహాయ సహకారాలు, ఈ కేసును రాజీ విషయంలో అందిస్తారు. మీరందరూ వచ్చి ఆ కేసును పరిష్కరించుకుంటారని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.